ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఢిల్లీలో ఒక 5,00,000 పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. మీరు తప్పుడు ఉద్దేశాలు లేవు మీకు. తప్పు పని చేయాలని ఇంటెన్షన్స్ లేవు. హ్మ్. మరెందుకు ఆపరేషన్ చేయించుకున్నారు? ఎందుకు ఆపరేషన్ చేసుకున్నాము అంటే, మన కోసం మనం ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయి డ్రెస్‌లో ఉన్నప్పుడు అద్దం ముందు నన్ను చూసుకున్నప్పుడు నాకు ఇరిటేషన్ వచ్చేది. బట్టలు చింపి ముక్కలు ముక్కలు చేసి ఇసిరి పడేసి అమ్మాయి డ్రెస్ ఏసుకొని అమ్మాయిలాగా తయారైపోయి, అందంగా తయారైపోయి ఎగిరిపోవాలనిపించేది. అమ్మ డ్రెస్ ఏసుకున్నప్పుడు, అమ్మ శారీ కట్టుకున్నప్పుడు అద్దం మీద చూస్తే నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఇంత అందంగా ఉన్నాను, నాకెందుకు ఇష్టం లేని డ్రెస్ ఏస్తున్నారు, అది నేను కాదు కదా అని అనిపించేది. సో ప్రతి వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సర్జరీ ఎందుకు నీడెడ్ అంటే, సర్జరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు అద్దం ముందు ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్. చూసుకున్నప్పుడు ఇప్పుడు స్నానం చేశాక మనం బట్టలు లేకుండా మిర్రర్ మీద ప్రతి అమ్మాయి కూడా మనం డ్రెస్ వేసుకునే ముందు ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ ఫుల్ఫిల్, నేను కంప్లీట్ అమ్మాయిని, నేను అంత అందంగా ఉన్నాను అనేది వస్తుంది. దానివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. నేను అందంగా ఉన్నాను, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు సర్జరీ కాలేదనుకో ఏదో గిల్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో దేవుడు మిస్టేక్ చేశాడు, నేను కంప్లీట్ అమ్మాయిని అవ్వలేకపోయాను, నాకు ఆ పార్ట్ లేదు, నాకు అదే అనే బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇఫ్ ఐ డన్ సర్జరీ ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఫీమేల్, ఐ కెన్ డూ బెటర్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నేను ఇంకా అచీవ్ చేయగలను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ మోడలింగ్ అండ్ యాక్టింగ్. మోడలింగ్ యాక్టింగ్ చేయాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకోవాలి, వితౌట్ బ్రా స్లీవ్స్ డ్రెస్ వేసుకోవాలి. అలాంటప్పుడు మరి సర్జరీ చేసుకోకపోతే ఎలా వేసుకోగలను? కంప్లీట్ అమ్మాయిని నేను ఎలా ఉంచుకోగలను? ఇంకోటి ఏంటంటే ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ బై బర్త్ నుండి, చిన్నప్పటి నుండి నేను అమ్మాయిని ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను సర్జరీ కాలేదనుకోండి, ఇప్పుడు మనందరం అమ్మాయిలు ఉన్నాం అనుకోండి, ఏదైనా షూట్కి వెళ్ళాము, ఏదైనా మోడలింగ్ షోకి వెళ్ళాము, ఏదైనా ఈవెంట్కి వెళ్ళాము, అమ్మాయిలందరికీ ఒక రూమ్ ఇస్తారు. అమ్మాయిలందరితో పాటుగా నేను బట్టలు మార్చుకోగలను కంఫర్టబుల్గా? సో బికాస్ ఐ నీడ్ దట్ కంఫర్ట్. నేను కంప్లీట్ అమ్మాయిని నేను ఫీల్ అవ్వాలి, నాతో పాటు ఉన్న అమ్మాయిలు కూడా ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తుందాన్ని కదా సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఐఎమ్ ఫ్రమ్ సౌత్, నార్త్ వాళ్ళకి సారీస్ బాగా కట్టుకోవటం రాదనమాట. సో నేను ట్రాన్స్ అని తెలిసి కూడా ఏదైనా ఆఫీస్లో ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నప్పుడు అందరూ వరుసగా శారీస్ పట్టుకునేవాళ్ళు. అర్షిని నాకు శారీ కట్టు, ఒకే రూమ్లో అందరం శారీస్ మార్చుకునే వాళ్ళం, డ్రెస్సులు మార్చుకున్నాం. ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్. ఐ నీడ్ దట్ మచ్ ఆఫ్ ఏమంటారు కంఫర్ట్. నా కంఫర్ట్ లెవెల్ కోసం నేను సర్జరీ చేసుకున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, ఎట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కోసం, నా ఫ్యూచర్ కోసం, ప్రాజెక్ట్స్ చేయటం కోసం అని చెప్పుకోవచ్చు. ఒకరి కోసం చేయించుకోకర్లేదండి. ఏదైనా కూడా ఎనీథింగ్ మనం వేరే వాళ్ళ కోసం చేసిన దాంట్లో అంత సంతృప్తి రాదు, కానీ మన కోసం మనం చేసుకున్నప్పుడు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. కదా, ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా మన కోసం మనం చేసుకోవటం, మన కోసం మనం ఆలోచించుకోవటం అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం మంచిగా ఉంటుంది. ఐ ఫీల్. ఇప్పుడు మదర్ విషయానికి వస్తే, మదర్ చనిపోయారు కదా, లేరు. మదర్ చనిపోయిన ఫ్యూ మంత్స్కే మళ్ళీ ఫాదర్. ఎస్. ఆ టైంలో ఎలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారని విన్నాను. ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? అమ్మకి ఏమైంది అసలు? యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లో బ్లాక్ డేస్ ఉంటాయి అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. నా లైఫ్లో ఉన్న బ్లాక్ డేస్ ఏంటి అంటే నేను అమ్మని కోల్పోవటం. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక గాజు బొమ్మలాగా నన్ను రక్షించి స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కడ డిస్క్రిమినేషన్, ఈవెన్ మా ఫాదర్తో కూడా ఫైట్ చేసి నన్ను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన అమ్మ. వన్స్ అపాన్ ఏ టైం మా డాడీ అనేవాళ్ళు నాకు చదవద్దు అనేవాళ్ళు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఇంకా పబ్లిసిటీ అయిపోతాను, నా వల్ల తను పరుగు పోతుందని చెప్పేసి నాన్న నాకు చదవద్దు అనేవాళ్ళు. మా అమ్మ ఫైట్ చేసింది. ఎందుకంటే చదువు లేకపోతే నాకు రెస్పెక్టబుల్ లైఫ్ లేదు, నేను అందరి ట్రాన్స్ లాగే అలాంటి లైఫ్, కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి మా అమ్మ ఆలోచించేవాళ్ళు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మా తమ్ముడు పాలు తాగే వయసులో ఉన్నప్పుడే మా అమ్మకి హార్ట్ బైపాస్ సర్జరీ అయిపోయింది. సో మా డాడీ కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు అనమాట, కొంచెం డ్రింక్ చేస్తారనమాట డాడీ. సో అమ్మ అక్కలిద్దరికి పెళ్లి చేయడానికి, నాకు తమ్ముడికి చదివించడం కోసం ఎవ్రీడే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఒక లైఫ్, ఒక డిగ్నిటీ లైఫ్, ఏసీ లేకుండా మంచి లైఫ్ ఉన్నానంటే చిన్నప్పుడు చాలా పేదరికంలో వచ్చాము మేము.
హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో అమ్మతో పాటు అన్ని పొలం పనులకి వెళ్ళేదాన్ని, నాట్లు వేయడానికి, కలుపులు తీయడానికి, అన్ని పనులకి వెళ్ళేదాన్ని అనమాట. అలా అమ్మ ఎవ్రీడే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. అలా హార్డ్ వర్క్ చేసి చేసి అమ్మకి హార్ట్ ఫెయిల్యూర్ అయింది. మేము అరౌండ్గా ఒక 20 days వరకు ఐసీయూలో ఉన్నాం అనమాట, విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో. దట్ డే నేను ఎగ్జామ్ ఇన్విజిలేటింగ్లో ఉన్నాను అనమాట. నాకు సడన్గా కాల్ వచ్చింది, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు, నోట్లోండి మాట రావట్లేదని చెప్పి. వెంటనే నేను ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, మేడం మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, నేను వెంటనే వెళ్ళాలి, యూ కెన్ అరేంజ్ సమ్మోన్ అని చెప్పేసి ఫాస్ట్గా ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు ఇంటికి. నేను ఇంటికి వచ్చేలకనే అమ్మ కింద పడి కొట్టుకుని ఉంటుంది. ఆ కళ్ళల్లో అది కనిపిస్తుంది కదా, నా బిడ్డ వచ్చింది, నాకేం కాదు, నేను బ్రతుకుతాను ఓకే అనే ఒక చిన్న ఆశ కనిపించింది అనమాట. ఆ టైం నుండి మేము అంబులెన్స్కి వెళ్ళాము. 20 days వెంటిలేటర్ మీద. కదా తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రపంచంలో ఏ ప్రేమ కన్నా స్వార్థం ఉంటుంది కానీ తల్లి ప్రేమకు స్వార్థం ఉండదని. భర్త ప్రేమలో స్వార్థం ఉంటుంది, భార్య ప్రేమలో స్వార్థం ఉంటుంది, ఈవెన్ అక్క చెల్లెల ప్రేమలో, అన్నదమ్ముల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. ఈ ప్రపంచంలో మన నుండి ఏమీ ఆశించకుండా మనల్నిగా ప్రేమించి మన భవిష్యత్తు కోసం పోరాడేది తల్లి మాత్రమే. మా అమ్మ ఐసీయూలో ఉంది, 20 days ఐసీయూలోనే ఉన్నారనమాట. మధ్యలో చూడటానికి వెళ్తాం కదా, చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మ చేత్తో సైజ్ చేసేది, నోట్లో ఉండి మాట రావట్లేదు అనమాట. వెంటిలేటర్ పెట్టారుగా, తిన్నావా అని. ఇప్పుడు అనిపిస్తుంది లైఫ్లో సమ్టైమ్స్ అనిపిస్తుంది, తిన్నావా అనేది దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నన్నుగా ప్రేమించింది, నాన్నతో ఫైట్ చేస్తుంది, మా రిలేటివ్స్తో ఫైట్ చేస్తుంది, సొసైటీలో అందరితో ఫైట్ చేస్తుంది. బికాస్ టుడే ఐఎమ్ లివింగ్ మై రెస్పెక్టబుల్ లైఫ్ బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ. అలాంటి అమ్మ లేకుండా వెళ్ళిపోయింది. ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉండి కూడా తిన్నావా అని అడిగింది అమ్మ నన్ను. ఇప్పుడు తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు, బాగున్నావా అని అడిగేవాళ్ళు లేరు, ఏడిస్తే కన్నీళ్ళు తుడిచే చేయలేదు. లైక్ ప్రతి మనిషికి కూడా అండి, ఎంత సక్సెస్ అయినా ఏం చేసినా కూడా మనకంటూ ఒక మనిషి ఉండాలి. బాధను పంచుకోవటానికైనా ఆనందాన్ని పంచుకోవటానికైనా ఒక మనిషి అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్ లైఫ్లో వస్తారు పోతారు కానీ పర్మనెంట్గా ఉండే మనిషి ఎవరు ఉండరు. ఈవెన్ ఓన్లీ తల్లి తండ్రి మాత్రమే శాశ్వతంగా ఉండగలరు, మన బాధను పంచుకోగలరు, మన ప్రేమను అందించగలరు. కానీ దేవుడు నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకు ఆ తల్లిదండ్రుల ప్రేమ కూడా దూరం చేస్తారండి. నేను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నా కోసం పోరాడి నా కోసం ప్రాణాలు అర్పించింది అమ్మే. ఇప్పుడు అమ్మే చనిపోయింది, నేను ఎవరి కోసం బ్రతకాలి? విలేజెస్లో ఒక టాక్ ఉంటుంది కదండి, సమాధులు ఉంటాయి, సమాధుల్లో దెయ్యాలు ఉంటాయి, అట్లా అని. చిన్న వయసులో ఆ టైంలో సమాధుల వైపు వెళ్ళటానికి కూడా భయపడేదాన్ని, దెయ్యాలు ఉంటాయో ఏముంటాయో అని. అమ్మ చనిపోయిన కొన్ని రోజులకి midnight 1కి 2కి వెళ్ళి అమ్మ సమాధి మీద పడుకునేదాన్ని. అంటే ఐ మిస్డ్ మమ్, అంత ఎక్కువగా అమ్మని మిస్ అయ్యేదాన్ని. అమ్మ లేకుండా బ్రతకలేని అనిపించింది. ఐ అటెంప్ట్ సూసైడ్. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. బట్ తమ్ముడు అక్క వాళ్ళు సర్వైవ్ చేశారనమాట.